పక్కా భూ హక్కులు కల్పించడమే లక్ష్యంగా భూ రీసర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. శివంపేట్ మండలం బీక్యాతాండలో ల్యాండ్ సర్వే శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారతి భూముల రీసర్వే గ్రామసభలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీఓ, ఏడీ సర్వే, ఎంపీడీఓ, గ్రామ సర్పంచ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్ ప్రతిమాసింగ్, శివంపేట్ మండలంలో చివరిసారిగా 1946 సంవత్సరంలో సర్వే జరిగిందని, అప్పటినుంచి అనేక భూ సమస్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. భూముల క్రయవిక్రయాలకు అనుగుణంగా భూ మ్యాపులను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో భూ నక్షాల్లో ఉన్న లోపాలను గుర్తించి పరిష్కరించడానికే ఈ రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. భూ రీసర్వేను పక్కాగా అమలు చేసి ప్రతి భూ కమతాన్ని ఆన్లైన్ డిజిటలైజేషన్లో నమోదు చేస్తామని కలెక్టర్ తెలిపారు. దీంతో భూ వివాదాలకు చెక్ పడటంతో పాటు ప్రతి భూమికి భూధార్ అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ, భవిష్యత్తులో ఎలాంటి భూ వివాదాలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కోసం ఈ భూ రీసర్వే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ల్యాండ్ సర్వే అధికారి ఏ కిషన్, సంబంధిత అధికారులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు. భరోసా రావట్లేదు, రకరకాల కేసెస్ ఉన్నాయి. సో అది చేయడానికే మనం ఇది భూమి రీసర్వే ప్రాసెస్ మొదలు పెడుతున్నాము. మాకి కూడా ఇక్కడ నుంచి డీటెయిల్స్ పంపించినప్పుడు రాష్ట్ర స్థాయిలో కొన్ని గ్రామాలకి ఎంపిక చేసి ఈ ప్రాసెస్ మనం మొదలు పెడుతున్నాము. సో దీని అయిన తర్వాత మీకు ఇది చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఉన్నాయి, పెద్ద సమస్యలు ఏవైనా ఉన్నాయి, దానికి పరిష్కారం చేయడానికి మాకు ఒకటే అవకాశం దొరుకుతుంది. ఈసారి ఈయన రమేష్ ఆయన ఇక్కడనే కబ్జాలో ఉన్నారు, కానీ ఆయన దగ్గర హక్కులు ఏం లేవు. ఎలా ఇవ్వచ్చు హక్కులు ఆయనకి? అది గవర్నమెంట్ భూమియా, పట్టా భూమియా, ఎలా వచ్చింది ఈయనకి? తాత కాలం నుంచి వచ్చిందా? తాత వాళ్ళకి కొన్ని ఈయనకి ఇచ్చారా? ఏ రకంగా వచ్చింది? అది మనం అంతా పరిష్కారం చేస్తాం. ఒకవేళ ఎవరికైనా పేరు మీద భూమి ఉంది, రికార్డులో ఉంది, కానీ కాస్తులు లేదు, సో వాళ్ళకి కూడా ఎలా వచ్చింది పేరు మీద, అది కూడా మనం చెక్ చేస్తాం. సో మీ అందరికీ ఉన్న భూమి గురించి ఏడీ గారు చెప్పినట్లుగా ఫస్ట్ మనం మొత్తం గ్రామంకి సరిహద్దు మార్క్ చేసి ఆ సరిహద్దులో ఉన్న ఏరియాకి మొత్తం చెక్ చేస్తాం. ఎవరు కాస్తులు ఎంత జగలో ఉన్నారు, మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు, రికార్డ్ పరంగా ఎలా ఉన్నాయి, దానికి మనం ప్రెజెంట్గా ఉన్న భూభారతి చట్టం పరంగా ప్లస్ మిగతా డైరెక్షన్స్ పరంగా ఎలా మీకు రికార్డ్ మీద కూడా హక్కు ఇవ్వచ్చు, అది చాలా ముఖ్యమైనది మనకి. సో ఇలాంటి కొంతమందికి ఎక్కువ సమస్యలు ఉన్నాయి, కొంతమంది చాలా టైం నుంచి సఫర్ చేస్తున్నారు, కలెక్టరేట్లో తిరుగుతున్నారు, ఆర్డీఓ ఆఫీస్లో తిరుగుతున్నారు, తహసీల్దార్ ఆఫీస్లో తిరుగుతున్నారు. అవి అంతా పక్కనే పెట్టుకొని ఇప్పుడు ఈ నెల వరకు మీతో పాటు మా టీం వాళ్ళు ఉంటారు, సర్వేయర్ ఉంటారు, ఆర్డీఓ గారు ఆధ్వర్యంలో, మా తహసీల్దార్ గారు ఆధ్వర్యంలో ఈ మొత్తం ప్రాసెస్ నడుస్తుంది. కొన్ని టీమ్స్ సర్వే చేశాయి, ఆ సర్వే చేసిన దాంట్లో కొన్ని స్కీములు మంచి చేశాయి, కొన్ని లేవని చెప్పినారు. మేడం గారు కూడా ఇప్పుడు ఏంటంటే కొంత పబ్లిక్ ఇచ్చే అవసరం చెప్పేసి అడగడం జరిగింది. వాస్తవానికి మేడం గారు పాటాడు అనుకున్న గారు కూడా కొంతమంది పబ్లిక్ కూడా హియరింగ్ చేద్దామని చెప్పేసి మేము అడగడం జరిగింది. మేము ఆహ్వానించడంలో కొంతమంది చెప్పారు, ఇప్పుడు తనకు బాధ చెప్పారు, ఇంతకుముందు సురేష్ చెప్పిండు, అంతకుముందు రాముడు చెప్పిండు, ఇవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. ఇవే బాధలు అందరూ కూడా ఉన్నవి, మిగతా వాళ్ళు కూడా చేసుకోవడానికి దరఖాస్తు పెట్టుకున్నారు, కొంతమంది కాగితా పెట్టుకున్నారు, అలానే ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా మొత్తం శాశ్వత పరిష్కారమే రేపు రీసర్వే అని చెప్పారు. మన అసెంబ్లీలో కూడా మనకు శివంపేట సంబంధించిన ఇష్యూ కూడా వచ్చింది, గవర్నమెంట్ తీసుకొని చెప్పని. మరి మీ అందరూ సహకారం ఉంటేనే, మీ అందరూ సహకారం కోరుకోవడం కోసము ఒక అవేర్నెస్, ఒక అవగాహన కోసం ఈరోజు సభ చేస్తున్నాం. మరి